తన ఆశయం కూటమి అభ్యర్థిగా పోటీ చేయడమని నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు అన్నారు. కూటమి తరఫు ప్రజాక్షేత్రంలో ఉంటారన్నారు. ఇద్దరు అక్కా చెల్లెలు తన చిన్నారిని దారుణంగా చంపిన విషయం ప్రజలందరికీ చెబుతున్నారని, చూస్తూ హంతకును ప్రోత్సహించడం న్యాయమా అని ప్రశ్నిస్తున్నారని తెలిపారు. హత్యలు చేసి సేవ చేస్తాను అంటే ఎవరైనా నమ్ముతారా అని ప్రశ్నించారు. ఇప్పుడు రాష్ట్రంలో పెద్ద సమస్య జగన్మోహన్ రెడ్డి గారి హత్యలు. అంటే నేను బాబాయ్ హత్య గురించి తర్వాత మాట్లాడతా. ముందు మాట్లాడేది వృద్ధుల హత్యలు. ఒక పథకం ప్రకారం కోర్టు అంటే ఫోరం ఫర్ సిటిజన్స్ ఫోరం అడిగింది ఒక రకంగా అడిగారు. సో దానికి కోర్టు రియాక్షన్ ఒక రకంగా ఉంది. వీళ్ళ ఓవర్ యాక్షన్ ఈ లైట్ ఆపేయన్నా, ఈ ఓవర్ యాక్షన్ ఫ్లాష్ లైట్ ఆపేయన్నా, కంట్లో కొడుతుంది. ఈ ఓవర్ యాక్షన్ ఇంకో రకంగా ఉంది. వెరసి జగన్మోహన్ రెడ్డి వేసిన స్కెచ్ ఏమిటంటే, కనీసం ఇవాళ స్కోర్ వేశారు 35 అని చెప్పి సాక్షిలో స్కోర్ వేశారు. మరి అది 35లో అవుతారా? టార్గెట్ ఏదన్నా మరి గతంలో సింగిల్ శవం, సొంత ఇంట్లో శవం కాబట్టి సింగిల్ శవం. మరి ఈసారి ఏమన్నా ఒక హాఫ్ సెంచరీ ఏమన్నా టార్గెట్ చేశారా? మరి కొందరైతే చంపేస్తున్నారని కూడా అభియోగం ఉంది. మరి అది ఎంతవరకు కరెక్టో నేను చెప్పలేను, కానీ అంత సరే సొంతంలో చంపుకున్నారంటే దానికి రాజకీయాల్లో పర్పస్ ఉన్నాయి. మరి వృద్ధులను కూడా ఈ రకంగా చంపేస్తారా అంటే మరి కావాలని చంపకపోవచ్చు, బట్ చనిపోయే విధంగా ఏదన్నా స్కెచ్ చేస్తున్నారా అన్న అనుమానాలు అయితే వస్తాయి. అంటే గతంలో ఈ పెన్షన్లు ఎప్పటి నుంచో ఉన్నాయి. ఎప్పుడైనా ఎవరైనా చనిపోయారా? మీ మీడియా వాళ్ళు అంతర్మదనం చేసుకోండి. సత్తెనపల్లి ప్రజా